1980లో చేతికి చిక్కిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి పాత్రైనా వేసేందుకు వెనుకబడలేదు. అలా సూపర్ స్టార్ కృష్ణతో కలిసి కొత్తపేట రౌడీ సినిమాలో నటించారు. శోభన్ బాబుతో కలిసి చండీ ప్రియన్ సినిమాలో యాక్ట్ చేశారు. ఈ రెండు చిత్రాలు మార్చి 7, 1980లో రిలీజ్ అయ్యాయి. ఒకే రోజు తాను 2 సినిమాలు విడుదల కావడం చిరంజీవి కెరీర్లో అదే మొదటిసారి. 2 సినిమాల్లోనూ జయప్రద హీరోయిన్ కావడం, చిరంజీవికి ప్రత్యేకంగా పాటలు ఉండటం విశేషం. ఆ తర్వాత రజనీకాంత్ చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కిన కాళీ, బివి ప్రసాద్ డైరెక్ట్ చేసిన తాతయ్య ప్రేమలీలలు చిత్రాలు కూడా ఒకే రోజు విడుదలయ్యాయి. 1980 సెప్టెంబర్ 19న ఈ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇక చిరంజీవి హీరోగా స్థిరపడిన తర్వాత మరోసారి 2 సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన టింగురంగడు, మౌళ్ళు తెరకెక్కించిన పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలు అక్టోబర్ 1, 1982లో థియేటర్లోకి వచ్చాయి. టింగురంగడు యావరేజ్గా నిలవగా, పట్నం వచ్చిన పతివ్రతలు సూపర్ హిట్ అయింది. నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే ఆయన నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు ఒకే రోజు రిలీజ్ అయి అందరినీ ఆశ్చర్యపరిచాయి. భారీ బడ్జెట్తో రిలీజ్ అయిన నిప్పురవ్వ నిరాశపరిచింది. బంగారు బుల్లోడు మాత్రం బంపర్ హిట్. సెప్టెంబర్ 3, 1993 ఈ 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు కాంబోలో వచ్చిన ఇద్దరు దొంగలు, యుద్ధం సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. 1984 జనవరి 14న ఇవి విడుదలయ్యాయి. ఈ 2 సినిమాల్లోనూ కృష్ణంరాజు హీరోలుగా నటించడం విశేషం. వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది సీనియర్ హీరోలు ఇలాంటి సాహసం చేసి సక్సెస్ అయ్యారు. ఇక ఈ తరంలో హీరోల్లో న్యాచురల్ స్టార్ నాని ఈ అరుదైన ఫీట్ చేశాడు. జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాలు 2015 మార్చి 21న విడుదలయ్యాయి. జెండాపై కపిరాజు ఫ్లాప్ కాగా, ఎవడే సుబ్రహ్మణ్యం హిట్గా నిలిచింది. ఇప్పుడు లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథ్ కూడా ఇదే ఫీట్ని రిపీట్ చేయబోతున్నాడు. ప్రదీప్ నటించిన డ్యూడ్, లవ్ యూనివర్స్ కంపెనీ చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. ఈ 2 చిత్రాలు ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.